డబ్బు లేకుండా మనం సహాయం చేయొచ్చు. అడగని వాళ్ళకి సలహా ఇస్తే నీ పని నువ్వు చేసుకో అంటారు. మామూలుగానే మన సమాజంలోనే కాకుండా ఆర్గనైజేషన్స్లో కూడా ఇది ప్రూవ్ అయింది. సో మీ దగ్గర ఎవరైతే సహాయం తీసుకున్నారో వాళ్ళు కూడా చాలా తృప్తిగా ఉంటారు. ఇది హ్యూమన్ రిలేషన్స్లో చాలా ముఖ్యమైన విషయం. హలో ఎవరిబడి, నేను బివి సత్యనాగేష్. మనకు ఎవరైనా సహాయం చేస్తే మనకి చాలా తృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలాగే మనం కానీ వేరే వాళ్ళకి సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటే ఇంకా సంతోషంగా, ఇంకా తృప్తిగా ఉంటుంది. కనుక బిహేవియరల్ సైంటిస్ట్స్ ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు ఏదో ఒక సహాయం చేయండి. ఎవరో ఒకరికి లేదా కొంతమందికి ఒక సహాయం చేయండి. మీకు శక్తి ఉంటే ఎక్కువ సహాయం చేయండి అంటున్నారు. అయితే సహాయం చేయాలంటే మా దగ్గర డబ్బు ఉండాలి కదా, అంటే సహాయం చేయగలిగిన స్తోమత మాకు ఉండాలి కదా అనేది మనకి ఇమీడియట్గా వచ్చే సందేహం. కానీ దేనికి డబ్బుతో పని లేదు. డబ్బు లేకుండా మనం సహాయం చేయొచ్చు. ఆ సహాయాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిది ధైర్యం చెప్పడం. ధైర్యం చెప్పడం అంటే ఒక రకమైన మోటివేషన్ లాంటిది. వాళ్ళని మోటివేట్ చేయడం లేదా ఎంకరేజ్ చేయడం, సో ఇన్స్పైర్ చేయడం చేసి నువ్వు చేయగలుగుతావు, నువ్వు చెయ్యి అని చెప్పి ఒక ధైర్యాన్ని కానీ మనం కలగజేస్తే ఒక విధంగా వాళ్ళు ఆ ధైర్యాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ పనిని కానీ పూర్తి చేస్తే మీరు వాళ్ళకి సహాయం చేసినట్టే కదా. సో ఇది మొదటిది. రెండవది సలహా ఇవ్వడం. సలహా ఇవ్వడం అంటే అడిగిన వాళ్ళకి మాత్రమే సలహా ఇవ్వాలి. అడగని వాళ్ళకి సలహా ఇస్తే నీ పని నువ్వు చేసుకో అంటారు. నీ పని నువ్వు చూసుకో, ఎందుకు మా విషయాల్లో ఇంటర్ఫేర్ అవుతా అంటారు. అందుకని అడగని వాళ్ళకి ఎప్పుడు కూడా సలహా ఇవ్వకండి. అడిగిన వాళ్ళకి మాత్రమే, అది కూడా మీకు తెలిస్తేనే సలహా ఇవ్వండి. ఇది కూడా ఒక రకంగా సహాయం చేసినట్టే. మూడవది మెచ్చుకోలు, అంటే దీన్నే ఎప్రిసియేషన్ అంటాం. మనం ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఇమీడియట్గా మనం వాళ్ళని ఎప్రిషియేట్ చేయాలి. అందుకే చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు ఎప్రిషియేట్ చేస్తూ ఉంటారు, అలాగే టీచర్స్ కూడా ఎప్రిషియేట్ చేస్తారు. మనం కూడా మనకి తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఏదైనా ఒక మంచి పని చేస్తే ఇమీడియట్గా ఎప్రిషియేట్ చేస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇది మామూలుగానే మన సమాజంలోనే కాకుండా ఆర్గనైజేషన్స్లో కూడా ఇది ప్రూవ్ అయింది. అంటే ఎంప్లాయీస్లో ఒక రకమైన మెచ్చుకోలకి పని పెరిగినట్టుగా అది ప్రూవ్ అయింది. అందుకని ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక మంచి పనిని చేస్తే, అంటే వాళ్ళు చేసిన పని చాలా బాగా చేస్తే వెల్ డన్ అనో ఏదో ఒక రకంగా ఎప్రిషియేట్ చేసి నువ్వు చేయగలవు, నీకు ఆ శక్తి ఉందని నాకు తెలుసు, చేస్తావు, నువ్వు నీకు ఆ కెపాసిటీ ఉంది అని చెప్పి అనడం చాలా మంచి సహాయం చేసినట్టు అవుతుంది. తర్వాతది గ్రాటిట్యూడ్ తెలియజేయడం. మనం కూడా జీవితంలో కొన్ని సలహాలు, సహాయాలు పొందుతూ ఉంటాం కదా, వారికి మనం కూడా గ్రాటిట్యూడ్ అనేది మనం చూపించాలి. అంటే ఆ రోజు నువ్వు ఇచ్చిన మంచి సలహా మేరకు నేను చాలా బాగా దాంట్లో నేను లాభం పొందాను, లేదా ఏదో ఒక లాభపడ్డానంటే డబ్బు ఒక్కటే కాదు, నాకు అది ఉపయోగపడింది అని చెప్పినట్టుగా చెప్తే వాళ్ళు ఇచ్చిన సలహాకి వాళ్ళు చాలా సంతోషించి మళ్ళీ మనకి ఇంకా సలహాలు ఇవ్వడానికి, సహాయం చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తారు. సో గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మాటలతోటే మనం చేసేది. ఓకే. ఐదవది సిఫార్సు చేయడం, రికమెండ్ చేయడం. అంటే సపోజ్ ఎవరికో ఏదో ఒక పని కావాలి, మీకు చేతనైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఆఫీసులో కానీ అతనికి ఎక్కడైతే పని ఉందో అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక మాట చెప్పి, నాకు తెలిసిన అతను మీ దగ్గరికి వస్తున్నాడు, మీ ఆఫీసులో ఏదో పని ఉందట, లేదా నీ దగ్గర ఏదో పని ఉందట, కొంచెం చేసి పెట్టు అని అడిగితే తప్పకుండా వాళ్ళకి స్పెషల్ అటెన్షన్ ఇస్తారు. సో మీ దగ్గర ఎవరైతే సహాయం తీసుకున్నారో వాళ్ళు కూడా చాలా తృప్తిగా ఉంటారు. వాళ్ళకి ఆ సహాయం చేసినందుకు మీకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. ఇక ఆరవది పలకరింపు. ఇది చాలా సులువైనది. మీరు గమనిస్తే ఈ 6 కూడా జస్ట్ నోటి మాటతో చేసేదే తప్ప దీనికి డబ్బు కానీ ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు. నోటి మాట అంతే. సో పలకరింపులో కూడా ఏంటంటే వయసును బట్టి వాళ్ళని పలకరించటం. చిన్నవాళ్ళైతే ఒక రకంగాను,
పెద్దవాళ్ళనైతే ఒక రకంగాను, వాళ్ళని అడ్రస్ చేసే తీరులో అడ్రస్ చేస్తూ వాళ్ళతోటి మాట్లాడితే చాలా సంతోషిస్తారు. ఎందుకంటే పలకరింపు అనేది చాలా 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 ముఖ్యం. చాలామందిని పలకరించకుండా పోతే చూసావా, తెలిసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోయాడు, అంటే అంజాన్ని కొట్టాడు అంటారు కదా, అలా వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. అందుకని పలకరించండి, పలకరిస్తే నష్టమేం లేదు. అలాగే చాలామందిని విష్ చేస్తే మనకి ఏం నష్టం లేదు. ఈగో ప్రాబ్లం ఉంటేనే మనం వాళ్ళని విష్ చేయం అనుకుని విష్ చేయడానికి వెనకాడకుండా ఉంటే చాలా మంచిది. సో ఈ 6 సూత్రాలు పాటిస్తే మీకు తృప్తిగా ఉంటుంది, మీకు సంతోషంగా ఉంటుంది, మీతో ఉన్న వాళ్ళకు కూడా తృప్తి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఇది హ్యూమన్ రిలేషన్స్లో చాలా ముఖ్యమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.